అసలు అది ఫైట్ అంటారు వాళ్ళని. ఒక్కొక్కరిని ఎలా పడితే అలా చంపేస్తున్నారు. అంత సైకోగా చంపుతున్నారు. అవును, కొంచెం అడల్ట్ ఉంది కొంచెం. బట్ అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. యా, చైర్ ఎక్కి కూర్చొని చంపిన, చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే సచ్చి వేడవుతాం. నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుర్తు పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు. అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్ గా. అసలు అన్ని బాగున్నాయి. హిట్ 1 బాగున్నది, 2 బాగున్నది, ఇది ఇంకా బాగున్నది. నాని కదా, హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు, పెన్నతో రాశాడు సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్న, బ్లడ్ తో రాశాడన్న. కేజీఎఫ్ లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3 బ్లడ్ తో రాశాడన్న. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 3 హిట్ 4 ని సృష్టించాలన్న. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీక్ గురించి తెలుసు కదా, ఖైదీ సినిమాలను ప్రీపర్సన్ సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారు. హిట్ 4 లో కార్తీ ఉన్నాడన్న. సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కోసం కొల్లని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్న. లైక్ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి, యాక్టింగ్ అందరూ బాగా చేశారు. స్టోరీ కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సింది. యావరేజ్